నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆయనకి గిఫ్ట్ ఇస్తూ ఆయన మేనల్లుడు సాయిధరం తేజ్ ఒక మాట అన్నారు. ఏంటంటే ఆయనలో ఉన్న చిన్న పిల్లాడికి ఈ గిఫ్ట్ అంటూ ఒక చిన్న పిల్లలు ఆడుకునే గిఫ్ట్ ఇచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే స్టార్ వార్స్ వీటికి సంబంధించిన ఇవేవో గేమ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇచ్చాడు ఆయన. నిజానికి తనకి అవి ఆయనే పరిచయం చేశాడు అని కూడా చెప్పుకున్నాడు. అంటే మేనమామ కాబట్టి మేనల్లుడికి ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చి ఉంటాడు ఆ రోజుల్లో ఆయన. ఈయన ఇప్పుడు ఆయనకి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ గిఫ్ట్లు ఇవ్వటం చూస్తే అంటే ఒక రకంగా గత సీఎం జగన్ మీద కూడా ఒక కామెంట్ ఉండేది. ఆయన ప్రజల్ని కలవడం లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా కాలం పాటు ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. ప్రజలకి మాత్రమే కాదు, ఆయన ఎమ్మెల్యేలకి కూడా యాక్సెస్ ఇవ్వలేదు. ఏం చేస్తున్నాడు ఈయన అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో అని ఒక చర్చ జరిగేది. పబ్జీ ఆడుకుంటున్నాడు ఆయన అనేవాడు. అయితే జగన్మోహన్ రెడ్డి అసలు నాకు ఫోనే లేదు, నేను ఎప్పుడూ ఫోన్ వాడలేదు, ఎవరో అంటే ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దాని నుంచి నేను మాట్లాడతాను అని చెప్పాడు. ఈ మధ్య కూడా చెప్పాడు అన్నమాట. అయితే ఆయన పబ్జీ ఆడుతున్నట్టుగా కొన్ని ఫొటోసు అది మార్ఫింగ్ చేశారా, లేకపోతే ఒరిజినల్గా ఆయన ఏదన్నా చూస్తుంటే స్నాప్ తీసి అలా చెప్పారా? పబ్జీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రెండు పదాలు పక్కపక్కన చాలా కాలం పాటు నడిచినాయి. మరి ఇప్పుడు ఈయనేమో డెప్యూటీ సీఎం అయ్యాడు, ఆయనకు పట్టుకెళ్ళి టాయ్స్ ఇస్తే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మీద కూడా ఈ రకమైనటువంటి ట్రోల్ మొదలయ్యేటువంటి ప్రమాదం ఉందనే విషయం సాయిధరం తేజ్ గుర్తించి ఉండాల్సింది. అంటే రాజకీయాలు, సినిమాలు, సెలబ్రిటీసు, పొలిటీషియన్స్ ఎవరైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ట్రోల్ అనేటువంటి ఒక ప్రమాదపు అంచుల్లో సంచరిస్తున్నట్టుగానే చూడాలి. ఎందుకు వాళ్ళు అక్కడ ఏరియాలు సంచరిస్తారంటే, ఏది దొరికితే దాన్ని ట్రోల్ చేయటానికి ట్రోలర్స్ రెడీగా ఉంటారు. ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ ఈ ట్రోలర్స్ని దయ్యాలతో పోలుస్తూ మాట్లాడాడు. నిజమే ఒక రకంగా అది. అంటే ప్రతి గ్రూపుకి, ప్రతి ఐడియాలజీకి కూడా ట్రోలర్స్ ఉన్నారు, ప్రతి పార్టీకి ట్రోలర్స్ ఉన్నారు విడిగా. అంటే గ్యాంగ్స్ని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, డబ్బులు ఇచ్చి, వేతనాలు ఇచ్చి. ఈ వేతనాలు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి ట్రోలర్స్ అందరికీ కూడా సాయిధరం తేజ్ పవన్ కళ్యాణ్కి ఈ గేమ్ ప్యాక్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ఒక ట్రోల్ మెటీరియల్ని సప్లై చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది తర్వాత నెమ్మదిగా. రేపు ఆయన ఏదన్నా ఇన్సిడెంట్కి అంటే ఆయనకి ఇచ్చినటువంటి శాఖలకి సంబంధించి ఏ విషయంలోనైనా ఆయన సరిగా స్పందించకపోయినా, లేకపోతే ఆ సమస్యని పరిష్కరించాల్సిన పద్ధతిలో పరిష్కరించకపోయినా, లేదు ఆయన శాఖలకు సంబంధించి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జనాలకు ఏర్పడినా వెంటనే ఆయన గేమ్స్ ఆడుకుంటున్నాడు, స్టార్ వార్స్ ఆడుతున్నాడు అని చెప్పి మొదలుపెట్టేస్తారు. ఇదొక ప్రమాదం ఉంది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తుంటే బాగుండేది. ఆయనలో ఉన్నటువంటి ప్రతి మనిషిలోనూ బాల్యం తాలూకా ఒక ప్రభావం నడవాలి. బాల్యం తాలూకా ప్రభావం లేని మనిషి చాలా క్రూయల్గా మారతాడు, ఎవరైనా కావచ్చు. అది అంటే ఇది సైకాలజిస్టులు చెప్పిన విషయమే. ప్రతి మనిషిలోనూ ఏ మనిషిలో అయితే బాల్యం కొంచెం ఎక్కువగా బతికి ఉంటుందో అతను కొంత హ్యూమన్గా ఉంటాడు, మానవీయంగా వ్యవహరిస్తాడు ప్రపంచంతోనూ, తన తోటి మనుషులతోనూ. బాల్యం పూర్తిగా చనిపోయినటువంటి వ్యక్తి, బాల్యం అంటే భయపడేటువంటి వ్యక్తి చాలా ప్రమాదకరంగా మారుతాడు సమాజానికి అనేది సైకాలజిస్టులు చాలా కాలంగా చెప్తున్నటువంటి విషయం. నిజమే అది. అంటే బ్యాడ్ పీపుల్లో చాలా వరకు వాళ్ళు బాల్యంలో అనుభవించినటువంటి పెయిన్స్ పనిచేస్తాయి. అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు, సైకలాజికల్ డిజార్డర్స్తో ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళల్లో ఎక్కువ మందికి ప్రధానంగా గమనిస్తే ఒక దుర్మార్గమైనటువంటి బాల్యం ఉంటుంది వాళ్ళకి.
బాల్యాన్ని గుర్తు తెచ్చుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరంగా మారుతారు సమాజానికి. అందుకని బాల్యం బతుకుండటం అనేది మంచిదే. ఆ బాల్యం ఏ మోతాదులో బతుకుంటే ఆ మేరకు మానవీయంగా ఉంటాడు ఆ మనిషి. పవన్ కళ్యాణ్లో ఆ బాల్యం ఉంది అని ఈయన ఎక్నాలజీ చేస్తున్నాడు. ఆ ఎక్నాలజీ చేసిన మాట వాస్తవమే అయితే ఆయన చాలా మానవీయంగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ మీద ఒక పాజిటివ్ టోన్ ఉంది ఆల్రెడీ. ఆ మధ్య చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని పిఠాపురం ప్రజలకు చేసిన విజ్ఞాపన వీడియోలో ఒక మాట అన్నాడు. కౌలు రైతులకి డబ్బులు ఇచ్చాడు, తన సొంత డబ్బులు పంచాడు ఆ రోజుల్లో, దాన్ని దృష్టిలో పెట్టుకునైనా సరే ఓటేయండి పవన్ కళ్యాణ్కి అన్నాడు ఆయన. అంటే అమరావతి ప్రకటించిన రోజున అక్కడ కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు తమ వృత్తి కోల్పోతామనే ఉద్దేశంతో ఈ అమరావతి నినాదాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ నిరాహార దీక్షలు చేశారు. చేసినప్పుడు వాళ్ళకి ఉపాధి కూడా కోల్పోయారు చాలా చోట్ల. ఆ సందర్భంలో ఈయన కొంత డబ్బులు పంచాడు 2-3 ఊళ్ళల్లో. ఆ డబ్బులు పంచిన ఊళ్ళలో తర్వాత రోజుల్లో మీటింగ్ పెట్టి ఆయన తెలుగుదేశం పార్టీని తూర్పారబట్టాడు. అది వేరే గొడవ. తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒకే కూటమిగా ఉన్నారు. సో కొంత చాలా సందర్భాల్లో ఒకసారి ఎప్పుడో ఆయన సినిమాలో నటించే రోజుల్లో త్రివిక్రమరావు గారు, ఆయన ప్రొడ్యూసర్, బద్రీ సినిమాకి నిర్మాత, ఆయన ఒక మాట అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ తన కోసం రెమ్యూనరేషన్ అడగలేదు, ఎవరికో డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నా దగ్గరికి వచ్చి రెమ్యూనరేషన్లో ఒక పార్ట్ ఇవ్వండి అని అడిగాడు, ఇచ్చి పంపించాను నేను అని అన్నాడు ఆయన. అది పేపర్లో వచ్చిన వార్తే. అంటే తన కోసం కాదు, ఎవరికో డబ్బులు ఇవ్వాలి, వాళ్ళతో ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే నేను వాళ్ళకి ఇస్తాను అని చెప్పి అడిగాడు, నేను ఇచ్చి పంపించాను అన్నాడు ఆయన. ఇలాంటి సందర్భాలు 2-3 మాట్లాడారు. తమ్ముడు ప్రొడ్యూసర్ కూడా మాట్లాడాడు ఇలాంటి మాటే. సో ఆ తరహా ఇమేజ్ ఉంది ఆయనకి. కొంచెం స్నేహితులకి సన్నిహితులకి ఏదైనా సమస్య వస్తే వెంటనే రెస్పాండ్ అవుతాడు అని. అలాగే నాగబాబు ఒకసారి కష్టంలో ఇరుక్కున్నాడు. ఆరెంజ్ సినిమా సందర్భంగా ఫైనాన్సర్స్ నుంచి బాగా ప్రెజర్ ఎదుర్కొన్నాడు ఆయన. ఆ ఎదుర్కొన్న టైంలో ఈయన కొన్ని సినిమాలు కమిట్ అయ్యి పవన్ కళ్యాణ్ నిజానికి క్రైసిస్లో ఉంది అతని కెరియర్. అప్పుడు జానీ తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు, ఎటెళ్లాలో తెలియని పరిస్థితి. ఆ టైంలో కొన్ని సినిమాలు కమిట్ అయ్యి ఆ వచ్చినటువంటి అడ్వాన్సులు అవన్నీ తీసుకెళ్ళి ఆ ఆరెంజ్ సినిమా తాలూకా ఫైనాన్షియల్ క్రైసిస్ని క్లియర్ చేసి నాగబాబుని బయటేశాడు. అది ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. అంటే గబ్బర్ సింగ్ సినిమా చేసిన టైంలో ఒక వీడియో చేశాడు ఆయన. ఆ వీడియోలో చెప్పుకున్నాడు, ఈ దబాంగ్ అనేటువంటి సినిమా చాలా ఇల్లాజికల్గా అనిపించింది నాకు చూసినప్పుడు, కానీ ఈ సినిమాని రీమేక్ చేసే పరిస్థితి నాకు వస్తుందని నేను అనుకోలేదు, కానీ చేయాల్సి వచ్చింది, చేశాను. చేయటానికి కారణం అప్పుడున్నటువంటి నా కండిషను, నాకు డబ్బులు అవసరం, నాకు కాదు మా అన్నయ్యకి అవసరం, మా అన్నయ్య ప్రాబ్లంను తీర్చడం కోసం ఇవన్నీ కమిట్ అయ్యి చేశాను, నా మనసుకు నచ్చిన పాత్రలేం కాదు అని చెప్పాడు ఆయనే స్వయంగా. ఆయనే అంటే సినిమా పేరు చెప్పలేదు కానీ ఒక సినిమాకి సంబంధించిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో మా అన్నయ్య ఉన్నాడని మాట్లాడాడు. అది ఆరెంజ్ సినిమా సమస్య. ఆరెంజ్తో టోటల్గా ఆ బ్యానర్ మూతపడింది. అంజనా ప్రొడక్షన్స్ అనేటువంటి బ్యానర్ మూతపడింది. ఆ బ్యానర్ని ఫైనాన్షియల్ క్రైసిస్లోంచి బయటేయటం కోసం తన సినిమాలు చేశాడంటే మానవీయంగా స్పందించేటువంటి ఒక లక్షణం ఆయనకు ఉంది అనేది అర్థమవుతుంది. మానవీయంగా స్పందిస్తున్నాడంటే అతనిలో బాల్యం బతుకుంది ఏదో మేరకు అనేదే అర్థం.